కశ్మీర్ ఇప్పుడు 3 కంట్రీస్ మధ్య డివైడ్ అయిందని మనకు తెలుసు. కానీ ఇండిపెండెంట్గా ఉండాల్సిన స్టేట్ అసలు ఇండియా, పాకిస్తాన్ అండ్ చైనా కంట్రోల్లోకి ఎలా వెళ్ళింది? 1947లో పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగింది. అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రిన్స్లీ స్టేట్, అంటే రాజులు పరిపాలించే స్టేట్. హరిసింగ్ అనే మహారాజు జమ్మూ అండ్ కాశ్మీర్ని రూల్ చేసేవారు. బ్రిటిష్ ఇండియా టైంలో 560కి పైగా ప్రిన్స్లీ స్టేట్లు ఉండేవి. 1947లో పార్టీషన్ తర్వాత ఈ స్టేట్స్ అన్నిటికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇండియాలో జాయిన్ అవ్వాలి, లేదంటే పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలి. ఇవి రెండు వద్దనుకుంటే ఇండిపెండెంట్గా ఉండాలి. హరిసింగ్ మహారాజు ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు. కశ్మీర్ న్యూట్రల్గా స్విట్జర్లాండ్ మోడల్లో ఉండాలి అన్నది ఆయన డ్రీమ్. కానీ అక్టోబర్ 1947లో పాకిస్తాన్ సైడ్ నుండి ట్రైబల్ ఫైటర్స్ కశ్మీర్లో ఎంటర్ అయ్యారు. సిచ్యుయేషన్ కంట్రోల్ తప్పింది. అప్పుడు హరిసింగ్ మహారాజ్ ఇండియాని మిలిటరీ హెల్ప్ అడిగారు. ఇండియా హెల్ప్ చేయడానికి ఒక కండిషన్ పెట్టింది, కశ్మీర్ ఇండియాతో జాయిన్ అవ్వాలి అని. సో మహారాజు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనే లీగల్ డాక్యుమెంట్ మీద సైన్ చేశారు. అప్పుడే కశ్మీర్ అఫీషియల్గా ఇండియాలో జాయిన్ అయింది. ఇండియన్ ఆర్మీ ఎయిర్ లిఫ్ట్ అయ్యి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యే లోపే కశ్మీర్ రీజియన్ లో కొన్ని ఏరియాస్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి. వాటినే ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే అని పిలుస్తున్నాం. తర్వాత ఇండియాకి పాకిస్తాన్ కి వార్ స్టార్ట్ అయ్యి 1 year పైగా జరిగింది. జనవరి 1, 1948లో ఇండియా ఈ ఇష్యూని యునైటెడ్ నేషన్స్ కి తీసుకెళ్లింది. జనవరి 1, 1949లో యునైటెడ్ నేషన్స్ వల్ల సీజ్ ఫైర్ జరిగింది. సీజ్ ఫైర్ తర్వాత వార్ ఎక్కడైతే ఆగిందో ఆ లైన్ ని ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య బౌండరీగా ఫిక్స్ చేశారు. అదే ఇప్పుడు మనం పిలుస్తున్న లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి. ఇది ఇండియా కంట్రోల్లో ఉన్న ఏరియాని పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న ఏరియాని సెపరేట్ చేస్తుంది. కానీ కశ్మీర్లో చైనా ఎలా ఎంటర్ అయింది? అక్సై చంద్ స్టోరీ ఏంటి? పాకిస్తాన్ షాక్స్కామ్ వ్యాలీని అసలు చైనాకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది? ఇవి నెక్స్ట్ రీల్లో చూద్దాం.